ఓటర్లు ఓట్లేసాము ఒకట జర పైలం ఈ కాడ నుంచి ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఇవ్వలేదు ఇస్తుంది లటుక్కున తీసుకుపోయి పుట్టుక్కుని ఇంట్లో వేసుకునేరు ఒకవేళ తీసుకున్నా గెలిచేటోళ్ళు లెవెలు ఓడేటోళ్ళు లెవెలు అన్నీ తెలుసుకొని తీసుకోర్రి మళ్ళీ మీరు ఎవరో కోటేద్దాం అనుకుంటారో వాళ్ళ తానే తీసుకోండి నీ ఏంది పొల్లా నీ పంచాది ఓట్లు వచ్చినాక నీ లొల్లిగా వీటి గురించి ఏంది అంటారా ఇగో గిందుకే ఏం రాజక్క నీకు ఇచ్చిన అన్ని తెచ్చినవా ఏమమ్మా శకుంతల నీ మన్మన్కి ఇచ్చిన కుక్క బొమ్మ ఏది దాదా ఎలా కదా కుక్కరు ఫ్యాను చీరగాని వస్తలేదు ఏది తెలియదా లోపల పెట్టి ఏం పూజ చేస్తున్నావా పోయి పట్టుకరా పో ఆహా మాకు ఓట్లు వేయరు కానీ మేము ఇచ్చినవి తీసుకొని ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటురా అమ్మా చల్ గవేం నడవైపోరి మేము బంచినవి అన్నీ తీసుకురా పోరి చూసిన చాలు కానీ అన్నట్టే ఖయ్యం పెట్టుకొని వసూలు చేసినట్టుంది ఆ అక్క యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి అనేట ఆమె మున్సిపల్ ఎలక్షన్లలో ఓడిపోయిందట అయితే మీరు ఓట్లు వేయకనే నేను ఓడిపోయినా అని ఆడున్న ఆడకట్టోళ్ళు అందరితోని ఖయ్యం పెట్టుకొని వసూలు చేసింది ఇగో ఇక్కడైతే ఇంకా ఇచ్చంత్రం ఇది ఇది మాటేటి మీ నాన్న పేరు ఏంది మాటేటి నర్సమ్మ మంత్రాలు ఎవరు మీరు రమ్మన్నాడు ఎవరు అడుక్కునేందుకు చెప్పు 3 లెక్క పెట్టుకో పెట్టుకుంటా రేపు ఉండే డబ్బులు ఇమ్మడి చేస్తారు రేపు పూడు కదా మాటేటి నర్సమ్మ చెప్తాను దమ్ముల మొగడే అన్న దమ్ముల మొగడే ఉంటుంది ఒట్టేసి చెప్పు ఓటేసినవా లేదా వేయకుంటే పైసలు వెనకకి ఇచ్చాయి అని వసూలు చేయబట్టే మంచిర్యాల 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతోళ్ళ ఇంటామె రూపా అనేటామె పాపం ఒట్టు తిని అబద్ధాలు ఆడరు కదా ఊర్లల్లో పెద్ద మనుషులు తప్పక పైసలు ఇచ్చేస్తురు ఈడనే కాదు చాలా ఊర్లలో ఈ వసూలు చేసే కార్యాలే నడుస్తున్నాయి మరి ఇట్లా వసూలు చేస్తే మళ్ళీ ఎప్పుడన్నా ఎలక్షన్లలో నిలబడితే ఓట్లేస్తారా పాపం పోయిన తాపు ఓడిపోయే ఈసారన్నా గెలిపిద్దామని సానుభూతి చూపించి ఓట్లేస్తారా ఈ కోపం ఆ కోపం చూపించి అసలే ఇయ్యరు జర అభ్యర్థులు కూడా ఆలోచన చెయ్యాలి ఓడిపోయిన బాధతో ఏం చేస్తుర్రో ఏం తరీకా అనేది వాళ్ళకే తెలవాలి ఇక బీజేపీ పార్టీ దేశంలో ఉన్న చట్టాలను సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేత పట్టి తిరుగుతున్నాడు కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని కాబట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు రెండు పార్టీల నడుమ పాము ముంగీసల ఫ్యాక్షన్ కొట్లాటలు ఉంటాయి అసోంటి పార్టీలు ఎక్కడన్నా కలిసి పనిచేస్తాయా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తాయా ఏం మాట్లాడుతున్నావు భార్గవి అది కళలు కూడా జరగని పని అంటున్నారా అయితే ఒగ్గి ముచ్చట చూడండి శ్మశానం లేచిన ముగ్గుండది రాజకీయ నాయకులకు సిగ్గుండది అంటే ఏమో అనుకున్నాం కానీ అది 100కు 1000% నిజమని నిరూపిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో ఫైటింగ్ గల్లీలో డేటింగ్ అన్నట్టు చేస్తున్నారు మేయర్ ఎన్నికలల్లో అమనగల్లు నర్సాపూరు మెట్టుపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై చైర్మన్ వైఎస్ చైర్మన్ పదవులు పంచుకున్నారు ఇక చెప్పుండ్రి సిగ్గు ఇజ్జతు మంచి మర్యాద తప్పు ఒప్పు నీతి న్యాయం ఏమైనా ఉన్నాయా రాజకీయాలల్లో మొన్నటికి మొన్న ప్రేమికుల దినం నాడు అక్బరుద్దీన్ ఓవైసీ బొమ్మకు ఓ పక్కకు కేసీఆర్ బొమ్మ ఇంకో పక్క రేవంత్ రెడ్డి బొమ్మ అతికిచ్చి మస్లీజ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది రహస్య ప్రేమ బంధం అన్నట్టు బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో పెట్టిండ్రు అది పెట్టినందుకైనా సిగ్గు శరం ఇజ్జత్ మానం ఉండాలి కదా కానీ ఆమనగల్లు నరసాపూరు మెట్టుపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలల్లో పదవులు పంచుకున్నారు ఇగో గిదయ్య రాజకీయ పార్టీల అసలు రంగు ఇగో గిదయ్య ప్రజల కోసం పార్టీలు చేస్తున్న కొట్లాట తీరు ఓ దిక్కు దేశంలో ద్వేషాన్ని నింపుతున్నారు అని రాహుల్ గాంధీ నఫరత్ 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 అని పార్లమెంట్లో కుత్కెలు కూలవాడంగా మోతుకుంటాడు ఇంకో పక్క కాంగ్రెస్ ఈ దేశానికి చేసినంత ద్రోహం ఇంకెవ్వరు చేయలేదని మోడీ మోతుకుంటాడు ఆ మాటలు నమ్మి కింది కార్యకర్తలు బట్టలు చింపుకొని ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పడదన్నట్టు ఫైటింగ్లు చేస్తారు ఇక ఆఖరికి పక్క పార్టీకి పదవి పోతున్నది అనే వరకు ఈ రెండు పార్టీలు ఒకటైతే ఇక ఇప్పుడు చెప్పుండ్రి రహస్య బంధం ఇవ్వాలని పైకేమో ఫైటింగ్ చేసి లోపల
గూడు పుటాన్ని నడిపించేది ఎవరు? ఇట్లా పగలు ప్రతీకారాలు ఉన్న పార్టీలు కలిసిపోయేదానికి సిగ్గుండాలే అని తిడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ దోస్తాన్ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.